హలో, ఇప్పుడు మీకు నేను హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి. ముందుగా పాన్లో బటర్ వేసుకొని రెండు ఇడ్లీలతో మీకు ఇప్పుడు హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తా. చాలా చాలా హెల్తీ అండి. ఇది పోషకాలు ఎక్కువ ఉంటాయి. డ్రై నట్స్ ముందు బటర్ వేసుకున్నాం కదా, ఆ బటర్లోను ఈ బాదం పప్పులు, ఇవి గుమ్మడి గింజలు, పిస్తా పప్పులు, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి అక్రూట చిన్న చిన్న ముక్కలు చేసుకొని ముందుగా ఇవి వేయించుకుందామండి. ఇది చాలా చాలా హెల్తీ అండి. బ్రేక్ఫాస్ట్ రెండు ఇడ్లీలతో చక్కగా చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవుతారు, చక్కగా మంచి విటమిన్స్ వస్తాయి, మినరల్స్ వస్తాయి. చక్కగా మనకి ప్రోటీన్, బోల్డ్ అంత ప్రోటీన్ వస్తుంది. డ్రై నట్స్ వేసుకున్నాం కదా, వీటితో చక్కగా ప్రోటీన్ వస్తుంది. మనం నువ్వులు కూడా యాడ్ చేస్తాం కనుక కాల్షియం వస్తుంది. చాలా చాలా హెల్తీ అన్నమాట ఈ బ్రేక్ఫాస్ట్. ఇందులో మనం వెజ్ కూడా వేస్తున్నాము. చక్కగా ఇది పిల్లలకి చక్కగా సాయంత్రం పూట, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకు పెట్టచ్చండి. ఎందుకంటే వాళ్ళు రెండు ఇడ్లీలు తినమంటే తినరు కదండి. వాళ్ళకు కొంచెం ఇలాగా చేసి పెడితే కొంచెం చాలా ఇష్టంగా తింటారనమాట. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది, చక్కగా తింటారు. సూపర్ సూపర్ హెల్తీ. షుగర్ ఉన్న వాళ్ళకైతేనండి ఇది అమృత ఆహారం లాంటిదండి. చాలా చాలా మంచిదన్నమాట. ఇవి వేగిపోయినాయి కదా, తీసేద్దాము. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు మనము క్యారెట్ వేసుకుందామండి. సన్నగా తరిగిన క్యారెట్. ఇలా సన్నగా తరిగితే మనకు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట బటర్లో. మనం బటర్ వేసుకున్నాం కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బటర్ లేకపోయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. కాకపోతే పిల్లలకు కొంచెం ఇష్టంగా తింటారు కదా, టేస్టీగా ఉంటుందని బటర్ వేసాను అన్నమాట. ఈవినింగ్ చక్కగా స్నాక్స్ లాగా పిల్లలకు చేసి పెడితే సూపర్గా తింటారండి వాళ్ళు. ఇందులో ఇడ్లీ ఉన్నదన్నమాట కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట, అంత బాగుంటుంది. ఉల్లిపాయ వేసుకుందాం, సన్నగా తరిగింది చిన్న ముక్క ఉల్లిపాయ. ఉల్లిపాయ కూడా వేసాం కదా. సన్నగా తరిగిన ఆలు అండి, ఇది ఆలు. ఈ ఆలుని సన్నగా తరిగి ఉప్పు నీడలో వేసాను. ఆలు అన్నీ ఒకటే సైజులో చక్కగా సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు త్వరగా మొక్కుతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. ఇవి గ్రీన్ పీస్ అండి, పచ్చి బఠానీ, అవి కూడా వేసేసుకుందాం.
మనకు ఇంకా ఇందులో స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. బెల్ పెప్పర్స్ కలర్స్ ఉంటాయి చూసారా, ఎల్లో రెడ్, అవి కూడా వేసుకోవచ్చు. అవి వేస్తే ఇంకా సూపర్ అనమాట, కలర్ఫుల్గా ఉంటుంది. స్వీట్ కార్ను, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, అవి కూడా వేసుకోవచ్చు ఇందులో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ క్యాప్సికమ్ ఇది వేసుకుందాం. చూసారా మనం చక్కగా ఎంత అన్నీ వెజ్ వేసుకున్నాం. చక్కగా ఆలు వేసాం, క్యారెట్ వేసాం, క్యాప్సికమ్ వేసాం, గ్రీన్ పీస్ వేసాం, మనం డ్రై నట్స్ కూడా వేస్తున్నాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి లైట్గా, ఎందుకంటే ఇడ్లీలో మనకి ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా, లైట్గా వేసుకుందాం. నేను ఉదయం పూట ఇలా బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుంటానండి. అప్పుడప్పుడు నేను చేసుకున్నదే మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఉదయం పూట చేసుకుంటా అప్పుడప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్గా 2 ఇడ్లీలతో. వెయిట్ లాస్ కూడా అవుతారండి దీంతో, ఎందుకంటే అన్నీ వెజ్జే కదా, మనకి 2 ఇడ్లీలే వెళ్తాయి కార్బోహైడ్రేట్స్. వెజ్ నట్సే కదండి, వెయిట్ లాస్ కూడా అవుతారు. నేను ఉదయం పూట ఇలా బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుంటానండి. అప్పుడప్పుడు నేను చేసుకున్నదే మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఉదయం పూట చేసుకుంటా అప్పుడప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్గా 2 ఇడ్లీలతో. వెయిట్ లాస్ కూడా అవుతారండి దీంతో, ఎందుకంటే అన్నీ వెజ్జే కదా, మనకి 2 ఇడ్లీలే వెళ్తాయి కార్బోహైడ్రేట్స్. వెజ్ నట్సే కదండి, వెయిట్ లాస్ కూడా అవుతారు. పిల్లలు అయితే చక్కగా ఇది వెరైటీ స్నాక్స్ అని కూడా తినేస్తారు, అంత ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇది కొంచెం మూత పెట్టుకుందామండి. ఒక్క నిమిషం మగ్గితే మనం ఇడ్లీ వేసేసుకున్నాం. ఇదిగోండి 2 ఇడ్లీలు, ఏమీ లేదు, ఇడ్లీలు ఇలాగ మ్యాష్ చేసేసి లాస్ట్లో కలిపేసుకోవడమే, అంతే. సూపర్ అన్నమాట. మనకు పెరుగు 2 ఇడ్లీలు చూసారా, ఇందులో ఎన్ని వచ్చినాయో మనకి విటమిన్స్, మినరల్స్, చక్కగా ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, మళ్ళీ ఈ కాల్షియం, ప్రోటీను అన్నీ వచ్చేస్తాయి ఒక్క బ్రేక్ఫాస్ట్లో. వెయిట్ లాస్ అవుతారు. షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా 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 మంచిదన్నమాట. చూసారా మగ్గిపోయింది. బటర్లో కదండి, త్వరగా మగ్గిపోతాయి. ఒక 2 నిమిషాలు మగ్గుతాయి. మగ్గిపోయిందండి, సూపర్ మగ్గినాయి. ఇప్పుడు మనం ఇడ్లీ వేసేసుకుందాం. మన ఇంట్లో ఎప్పుడో 2 ఇడ్లీలు, 3 ఇడ్లీలు, 4 ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి కదండి. సాయంత్రం పూట ఇలాగ పిల్లలకి ఇలా స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇందులో ఇడ్లీ వేసామన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు, చక్కగా తినేస్తారు. మొన్న ఒకసారి చేసి పెట్టాను ఇట్లాగనే, నేను చేసుకుంటుంటే పిల్లలు వాళ్ళెంతో ఇష్టంగా తిన్నారు. చాలా బాగుంది నానమ్మ, మాకు ఇదే కావాలి అంటున్నారు. అంత టేస్టీగా ఉంటుంది, సూపర్ కదా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ వేసేసుకుందాం.
మధ్యన ఆ పప్పులు తగులుతూ ఉంటే సూపర్ అన్నమాట. ఇవి కూడా నువ్వులు వేయించినవే, వేయించేసి నువ్వులు సీసాలో వేసుకుంటాను అనమాట. అవి కర్రీస్లో అలా చల్లుతా. అది వేయించిన నువ్వులు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో మళ్ళీ కొత్తిమీర అవి వేసుకోవచ్చండి, ఉల్లిబొందు కొత్తిమీర అవి వేసుకోవచ్చు. కానీ పిల్లలు ఇష్టపడరు, తొక్కులు అని తీసి పారేస్తూ ఉంటారు. ఆల్రెడీ మనం ఇందులో కరివేపాకు వేసాం కనుక ఇంకా మిగతావి అవసరం లేదు పిల్లలకు కనుక. సాయంత్రం అవుతుంది కదా, ఇప్పుడు పిల్లల కోసం చేస్తున్నాను. ఈ వాళ్ళు తొక్కులు ఎక్కువ వచ్చాయనుకోండి తినరు, ఏరుకుంటమే సరిపోతుంది వాడు. మనం పెద్దవాళ్ళు తింటే కనుక ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లాస్ట్లో. కొత్తిమీర, ఉల్లిబొందు, లేదంటే మెంతికూర కూడా వేసుకోవచ్చు. మనకు ఆకుకూర కూడా వీటన్నిటితో పాటుగా వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, అయిపోయింది రెసిపీ. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదిగోనండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ 2 ఇడ్లీలతో. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ.